హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో కండక్ట్ చేస్తున్నటువంటి 2024 లోపల టెట్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు టెట్ హాల్ టికెట్ని సింపుల్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ అయితే మనం వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్గా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది జర్నల్ నెంబర్. అంటే మనం అప్లికేషన్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది అనమాట, దాన్ని జర్నల్ నెంబర్ అంటారు. ఆ జర్నల్ నెంబర్ రావాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఐడి అని ఉంటుంది. ఆ జర్నల్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు అవైలబుల్లో ఉండాలి. ఫస్ట్ అవి మీరు అవైలబుల్గా తీసుకోండి. అవైలబుల్గా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. మీరు సిస్టంలోనే ఓపెన్ చేయండి. హాల్ టికెట్ అనేది మనకు ఫోన్లో రావడం లేదు, ఓన్లీ సిస్టంలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో టీజీ టెట్ అని టైప్ చేయండి. టీజీ టెట్ 2024 అని టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2024 సెకండ్ అనమాట. అంటే ఫస్ట్ డేట్ అయిపోయింది 2024లోనే, సెకండ్ డేట్ కూడా కండక్ట్ చేస్తుంది కాబట్టి సెకండ్ అని ఇచ్చారనమాట. ఈ సెకండ్ సెట్కి ఎవరికైతే ఇంతకుముందు ప్రీవియస్గా ఫస్ట్ డేట్ అప్లై చేసిన వాళ్ళకు అమౌంట్ లేకుండా మన అప్లికేషన్ అయితే అయిపోయిందనమాట. కొత్తగా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అమౌంట్ అయితే పే చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్ ఉంది అనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను ఐకార్ట్లో కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇదే అనమాట ప్రాసెస్. ఇక్కడ నో యువర్ జర్నల్ నెంబర్. మీకు ఎవరికైనా జర్నల్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ 1 or 2 ఇచ్చేసి బోత్ పేపర్స్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీ జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి. ఆ విధంగా నోట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉందా, హాల్ టికెట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ జర్నల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జర్నల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎవరు అప్లికేషన్ ఉంటారో వాళ్ళ యొక్క సంబంధించిన జర్నల్ నెంబర్ని ఎంటర్ చేసేయండి. మీరు ఈ విధంగా జర్నల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హాల్ టికెట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకు హాల్ టికెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే హాల్ టికెట్లో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంది అనేది మనకు టైం అండ్ డేట్, తర్వాత ఇక్కడ అపియరింగ్ ఫర్ 8 అంటే మీరు పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 అన్నది ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఉందన్నమాట. మీరు ఏ మీడియంలో రాస్తున్నారో కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెస్ట్ సెంటర్ అనేది, మీకు టెస్ట్ సెంటర్ అనేది ఎక్కడ పడింది ఇక్కడ అడ్రస్ చూసుకోండి. ప్రతి ఒక్కరికి ఇదే విధంగా అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎక్కడ అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడు మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారో, ఏ డిస్టిక్లో ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారో అక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన జర్నల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ మన నేమ్ వస్తుంది, ఇక్కడ మన మెయిల్, మీరు జెండర్ మేలా ఫీమేల్ వస్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ అడ్రస్, మీ లోకల్ డిస్టిక్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు జాగ్రత్తగా చూసుకోండి. మన మిస్టేక్స్ ఉంటాయి కానీ ఇప్పుడే చూసుకోండి అనమాట, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కేర్ఫుల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వండి. నార్మల్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది మీరు ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 2 hours ముందు వెళ్ళడానికి ట్రై చేయండి హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 ఫర్ మార్నింగ్ సెషన్. ఎవరైతే మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకు 7:30 నుంచి అలా ఉంటుందన్నమాట. అదే మీరు సెకండ్ సెషన్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 12:30 PM నుంచి మనకు క్యాప్చరింగ్ బయోమెట్రిక్ కానీ అవన్నీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాండిడేట్స్ అడ్వైజ్ టు నాట్ అప్లై ఫర్ ఇంటర్నల్ మెటీరియల్ లైక్ మెహందీ. అంటే మీరు చేతులకు మెహందీ కానీ ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. ఎగ్జామ్స్ లోపల మన బయోమెట్రిక్ తంబ వేసుకుంటారు కాబట్టి కొంచెం అవన్నీ పెట్టుకోకుండా ట్రై చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే క్యాండిడేట్ విల్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైం 8:45 AM అనమాట. 8:45 AM తర్వాత మీరు గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఆ తర్వాత మిమ్మల్ని అలౌ చేయడానికి అయితే అవకాశం ఉండదని చెప్తున్నారు అనమాట. అదే సెకండ్ సెషన్ వాళ్ళకు 1:45 PM అనమాట. 1:45 PM వరకు మిమ్మల్ని గేట్స్ అప్పటి వరకు క్లోజ్ అవుతాయి. అంతకంటే ముందే వెళ్ళడానికి మీరు ట్రై చేయండి.
తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ కంప్యూటర్ అనేది వచ్చేసరికి మనకు 11:30 అంటే 11:30 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. అప్పటి వరకు మన హాల్ టికెట్ అది మన ఎగ్జామ్ సెంటర్లోనే ఉండాలన్నమాట. సెకండ్ సెషన్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్కి 4:30 వరకు మనం ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తీసుకెళ్ళండి మీ దగ్గర, అంటే ఇంపార్టెంట్ ఐడి, మీరు బ్లాక్ బ్లూ పెన్ అనేది తీసుకెళ్ళండి. తర్వాత హాల్ టికెట్ తీసుకోవాలండి. మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, బ్లాక్ బ్లూ బాల్ పెన్, అదేవిధంగా హాల్ టికెట్స్, తర్వాత ఒరిజినల్ ఐడి, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇవన్నీ ఏదైనా కూడా తీసుకెళ్ళచ్చు. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్లో క్యాలిక్యులేటర్ అవన్నీ యూజ్ చేయొచ్చు, నార్మల్గా యూజ్ చేయొద్దు. అవన్నీ సెల్ ఫోన్స్ అవన్నీ ఏవి తీసుకురావద్దు, అది మీకు తెలిసిందే, చాలా పెద్ద విషయం ఏం కాదు. కానీ తర్వాత చూసుకున్నట్లయితే మీరు ఇంకా ల్యాప్టాప్స్ అవన్నీ ఏమైతే తీసుకెళ్ళద్దు. నార్మల్గా ఇవి అనమాట. మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు స్క్రిప్ట్ని పెట్టుకుంటే స్క్రైబ్ని కూడా తీసుకెళ్ళచ్చు. క్యాండిడేట్ షెల్ ఫాలో ద వెబ్సైట్ అప్డేట్ ఫర్ ఎగ్జామినేషన్ హోల్డింగ్ కీస్. ఓకే, మీకు ఎలాంటి అప్డేట్స్ కోసమైనా మన వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఇంకా మీరు క్లారిటీగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాను అనమాట. ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ నేను వీడియోని మీకు ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు మంచిగా రాయడానికి ట్రై చేయండి అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. నేను చెప్పే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది సిస్టంలో మాత్రమే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్లో ట్రై చేయకండి, డౌన్లోడ్ అయితే కాదనమాట. మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ను తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.